కోమటిరెడ్డి కుటుంబం ఏ పార్టీలో ఉన్నా లాయల్గా ఉంటారు అంటారు, వాళ్ళు నిజాయితీగా పనిచేస్తారు. అయినా ఈరోజు మీ అన్న కాంగ్రెస్ మీ అన్నను మీకోసం మీ అన్నను కూడా టార్గెట్ చేస్తున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. అయినా ఈ కొడుకుండా విదేశాలకు వెళ్ళిపోతాను, నేను అసలు ఎన్నిక నాకు సంబంధం లేదంటున్నారు. అందుకు మీ ద్వారా ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటారు? ఎందుకు అంత కసి? టార్గెట్ ఏం లేదండి, ఆయన ఇంకా జాయిన్ కాలేదు, ఎంపీగా ఉన్నాడు కదా, పదవిలో ఉన్నాడు కాబట్టి ఆలోచిస్తున్నాడు. తప్పకుండా మా బ్రదర్ కూడా మంచి నాయకుడు, తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి, ఆయన మాస్ లీడరు, ప్రజల కోసం అనునిత్యం కష్టపడతాడు. సమయం వచ్చినప్పుడు ఆయన కూడా మంచి నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు నాకు ఈ యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి పార్టీ మారి నేను యుద్ధంలో మీరు కొత్తగా వచ్చారు, పాత కొత్త కలయికలను ఎలా మెరిచేయబోతున్నారు? మా గుంగిడి మనోహర్ రెడ్డి గారు మాకు మంచి, నాకు బ్రదర్ సోదరులు లాంటి వాడు. ఆయన పాపం కష్టపడుతున్న నాకు గెలుపు కోసము. గతంలో ఆయనతో కలిసి పనిచేసిన బీజేపీ కార్యకర్తలు అందరినీ ఆయన సమన్వయం చేస్తుండ్రు. నాతో పాటు తండోపతండాలుగా కాంగ్రెస్ నుంచి సిపిఎం, సిపిఐ, టీఆర్ఎస్ నుంచి ఎంతోమంది జాయిన్ అవుతుండ్రు. కాబట్టి మా ఇద్దరి మధ్యన మంచి ఆల్రెడీ బూర నరసయ్య గారు కూడా రాజీనామా చేసేసారు, మీ పార్టీలోకి వస్తున్నారు. ఇక్కడ కర్ణె ప్రభాకర్ కూడా లైన్లో ఉన్నారంటున్నారు. ఇప్పుడు వాతావరణం చాలా బాగుంది. తప్పకుండా ఇది బీసీ సామాజిక వర్గము, 3 పార్టీలు కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచే ఉన్నాయి, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ. బీసీల ఓటర్లని ఎవరు ఆకర్షిస్తారు? ఈ ఎన్నికలో కులము మతము లేదు సార్, ఇది ధర్మ యుద్ధము. ఓకే, ఈ యుద్ధంలో మీతో కలిసి వచ్చే ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటి? తెలంగాణ ప్రజలందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కరించి శిరస్సు ఉంచి మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నా, విన్నవిస్తున్నా, కోరుకుంటున్నా. మీరందరూ కూడా ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదల బతుకులు మారలేదు, వాళ్ళ కష్టాలు పోలేదు, కన్నీళ్లు పోలేదు. పోగా బెల్ట్ షాపుల పేరు మీద 10,000 కోట్ల రూపాయలు ఉన్న ఆదాయాన్ని 40,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ పల్లెల్లో బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చి లక్షల కుటుంబాలని నాశనం చేసి తాగుడుకు బానిసైపోతున్నారు. ఎంతోమంది మహిళలు ఏడుస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాజెక్టుల పేరు మీద అవినీతి విపరీతంగా జరిగి రాష్ట్రం మొత్తం అప్పుల పాలైంది. ఉద్యోగస్తులు ఎవరు సంతోషంగా లేరు, విద్యార్థులు ఎవరు ఉద్యోగాలు రాక బాధపడుతున్నారు, ఉద్యమకారులందరూ అడుగడుగున అవమానింపబడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించండి. ఇది ఒక రాజగోపాల్ రెడ్డి కోసమో, ఒక భారతీయ జనతా పార్టీ కోసమో, ఎమ్మెల్యే పదవి కోసం వచ్చిన ఎన్నిక కాదు. ఇది తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా చరమ గీతం పాడుతందుకు వచ్చిన ఎన్నికలో ఒక మహాయజ్ఞం లాంటిది. కాబట్టి మీరు అందరూ పాల్గొని ఒక దుర్మార్గమైన పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి నాతో కలిసి రావాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఫైనల్ ఒకటే సార్, ప్లీజ్ సార్, చిన్న క్వశ్చన్ సార్, చిన్న. ఇటీవల కేటీఆర్ గారు ప్రచార నిమిత్తము గట్టుప్పల నుంచి మునుగోడు వస్తుండగా మార్గ మధ్యంలో యాదమ్మ అనే అవ్వ కనిపించారంట. దిగి మాట్లాడితే యాదవ్ అవ్వ, ఏం బిడ్డ బాగున్నావా, బిడ్డ కేసీఆర్ బాగున్నారా అని అడిగారట. ఆ సందర్భంతో మాటల సందర్భాలు అన్నారంట. కేసీఆర్ గారు పేదోళ్ళని పెద్దోళ్ళని చేస్తుంటే మోడీ గారు పెద్దోళ్ళని చేస్తున్నాడని కేటీఆర్ గారితో అన్నారట. మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? అసలు కేటీఆర్ కుటుంబ ఆస్తి 2014 కంటే ముందంతా, 2014 తర్వాత అధికారంలోకి ఎంత సంపాదించుకుంటారు దాని గురించి మాట్లాడిన తర్వాత మోడీ గారి గురించి మాట్లాడమని చెప్పండి. ఓకే, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ కుటుంబం ఎన్ని వేల కోట్ల దోసుకుంది, ధరణి పోర్టల్ స్కామ్ ఎంత, నీకు ప్రతి విషయంలో నేను కేటీఆర్ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. రాబోయే రోజుల్లో వాళ్ళు జైలు పాలు కావడం ఖాయం. లక్షల కోట్లు దోసుకుండ్రు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వం పడిపోతుంది. వచ్చే అసెంబ్లీలో ఇక్కడ కూడా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఆ తర్వాత అవినీతి చిట్టా అంత బయటికి తీసుకొచ్చి పుస్తకాన్ని కూడా తయారు చేయించారు కదా. 100% కేసీఆర్ కుటుంబం మొత్తం కనీసం ఒక 10 ఏళ్ళు జైలు శిక్ష పాలవుద్ది. 10 ఏళ్ళు, 10 years. చట్టం మీరే చెప్పేస్తున్నారా? అంటే వాళ్ళు దోసుకున్న దోపిడీ ఎంత ఉందంటే 1,00,000 కోట్లు ఉంది. అది కోర్టులు నిర్ణయిస్తాయి, మీరు నిర్ణయిస్తే 10 ఏళ్ళు. అంత పెద్ద దోపిడీకి కనీస శిక్ష 10 సంవత్సరాలు పడుతుంది. ఓకే, లా చేశారా మీరు? కాదు, చెప్తున్నా మీకు, సుమారుగా 10 ఏళ్ళ జైలు శిక్ష అనుభవిస్తారు. నాకు తెలిసి దాన్ని ఎవరు ఆపలేరు. ఇది ప్రజలు, నాగరాజు గారు కాలమే నిర్ణయిస్తుంది. నాగరాజు గారు, ఇది ప్రజాస్వామ్యంలో ఒకసారి కాకపోతే ఒకసారైనా ధర్మమే గెలుస్తుంది. చట్టము చుట్టం కాదు ఎవరికి.
ఈరోజు నీకు అధికారం ఉందని చెప్పి అవినీతి చేసి డబ్బు సంపాదించుకుంటే రేపు టైం వచ్చినప్పుడు అధికారం పోయిన తర్వాత మళ్ళీ చట్టం మళ్ళా పనిచేస్తుంది. అప్పుడు ఈ అవినీతి ఎంత బయటకు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. థ్యాంక్ యూ. మీ ఎన్నిక కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఏమైనా రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందంటారా? ఈ మునుగోడు ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది.